లగచర్ల రైతులకు బేడీలు వేయడం తెలంగాణ రాజకీయాల్లో రచ్చకు దారితీసింది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఘటనపై సర్వత్రా విమర్శలు రావడంతో విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇలాంటి చర్యల్ని సహించేది లేదని హెచ్చరించారు. లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హిరియా నాయక్ కు సంగారెడ్డి జైల్లో వైద్య పరీక్షల సమయంలో ఛాతీ నొప్పి వచ్చింది. జైలు నుంచి సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తుండగా బేడీలు వేసి తీసుకెళ్లారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. ఈ ఘటనపై అధికారులను ఆరా తీస్తూ ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్పై లగచర్లలో జరిగిన దాడి ఘటనలో కొంతమంది రైతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిలో రైతు హిరియా నాయక్ ఒకరు. ఇతడు ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైల్లో ఉన్నాడు. హిరియా నాయక్ కు ఛాతిలో నొప్పి రావడంతో అతని చేతికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చేతికి బేడీలు ఉండగానే చికిత్స అందించారు. ఈ బేడీల అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి చేరటంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు. రైతుకు బేడీలు వేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తిని బేడీలు వేసి తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. రైతులను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని మేజిస్ట్రేట్ ఎదుట చెబితే కుటుంబ సభ్యులను కూడా కొడతామని బెదిరించారంటూ కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమే వారు చేసిన తప్ప అని నిలదీశారు. జైల్లో ఉన్న హిరియా నాయక్ కు ఛాతీ నొప్పి వస్తే కనీసం అతడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక గిరిజన బిడ్డ హిరియా నాయక్, ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది సంగారెడ్డి జైల్లో. గుండెలో నొప్పి వస్తే ఆయన వెంటనే జైలు అధికారులకు చెప్పినాడు, సార్ నాకు గుండెలో నొప్పి వస్తున్నది. 1:30కి ఆసుపత్రి డాక్టర్లను పిలిచినారు. సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకుపోయినారు. తీసుకొని పోయి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మళ్ళీ జైలుకు తిరిగి వచ్చినారు. కానీ ఎక్కడ కూడా ఈ వార్త బయటికి రానియకుండా, ప్రభుత్వానికి తెలుసు కానీ ప్రభుత్వం కూడా బయటికి రానియకుండా, కనీసం ఒక వ్యక్తికి గుండె నొప్పి వస్తే జైలు అధికారులు అంటే ప్రభుత్వ కస్టడీలో వెంటనే ఆ కుటుంబ సభ్యులకు తెలియజెప్పాలన్నా వద్దా? కనీసం చెప్పలేదు. ఆయనకేమన్నా అయితే బాధ్యత ఎవరిదని నేను అడుగుతా ఉన్నా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైతు హిరియా నాయక్ ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ప్రస్తుతం రైతు హిరియా నాయక్ ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కోసం గాంధీ ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనిల్ తెలిపారు. అనంతరం అతనిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మన దగ్గర హిరియా నాయక్ అని దాదాపు 45-50 ఇయర్స్ మధ్యన కంది జైలు నుంచి మన పేషెంట్ తీసుకురావడం జరిగింది. చెస్ట్ పెయిన్ అని కంప్లైంట్ ఉన్నది. రాత్రి కూడా ఈసీ తీసినాము. ఇంకా ఫర్దర్ కొంచెం టూడీ ఎక్కువను మిగతా పరీక్షల కోసం రమ్మడం జరిగింది. ఇప్పుడు కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసినాము. చాలా వరకు బాగానే ఉంది. అయినా కూడా ఇంకా ఫర్దర్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ కోసము దానికి రిఫర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే పేషెంట్ స్టేబుల్ అయి ఉన్నాడు. వికారాబాద్ జిల్లా లగచర్ల పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్పై గ్రామస్తులు దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరు లగచర్ల రైతులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.